టమాటా రోటి పచ్చడి తయారీ విధానం చూద్దాం. కేజీన్నర టమాటాతో రోటి పచ్చడి తయారీ విధానం చూద్దాం. హాయ్ అండి, కేజీన్నర టమాటాలతోటి ఈ రోటి పచ్చడి చేస్తున్నానండి. మా ఇంటికి ఈరోజు చుట్టాలు వస్తుర్రు. ఈ మంచిగా 2-3 సార్లు కడిగిన. ఇప్పుడు కట్ చేసుకుందాం. అన్నిట్లనే కట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అది వేడైనాక స్పూన్ నూనె వేసుకొని ఈ మిరపకాయలు తుంచుకుందాం. ఇవి కారానికి సరిపడా. నూనె వేడైనాక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 20 ఎండుమిర్చి తుంచుకొని వేసుకున్నాం. అవి మంచిగా వేగినాయి కదా. 2 వెల్లిగడ్డలు మొత్తం ఇట్లా ఉంచుకొని వేసుకున్న పొట్టుతో సహా. ఇవి మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు ఒక గిన్నెలకు తీసేసుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని ఇప్పుడు టమాటా ఉడికించుకుందాం. కట్ చేసుకున్న కేజీన్నర టమాటాలు. మూతేసుకొని ఉడికించుకుందాం. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి వేసుకో. ఇంకొక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇది మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు క్యాన్ గడిపి చల్లగా చేసుకుందాం. ఇది చల్లగాయలోపు ఇవన్నీ మనం ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం ఒక 2-3 రెమ్మలు పుదీనా. ఇదేంటి పుదీనా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ చల్లగైనాయి కదా. పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల సగం వేసుకుందాం. మీరు రుచికి దగ్గరగా చూసుకొని వేసుకుందాం. కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుందాం. ఇట్లా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు చల్లగైన టమాటా కూడా ఇంట్లోనే వేసుకొని కూడా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నాం. ఒక బగోన పెట్టుకొని పొయ్యి మీద తాలింపు పెట్టుకున్నాం. రెండు టేబుల్ స్పూన్ల అంతా నూనె వేసుకున్నాం. నూనె కొంచెం వేడైనాక జీలకర్ర, స్పూనన్ని మినపగుళ్ళు, ఒక 2 టీ స్పూన్లు ఆవాలు, చిక్కగా కొట్టుకున్న ఒక 8 వెల్లుల్లి రెబ్బలు,
5-6 కరివేపాకు రెమ్మలు, 1½ స్పూను పసుపు, ఎండుమిర్చి ఒక 4 తుంచుకొని వేసుకుని, కొంచెం ఇంగువ, మిక్సీ పట్టుకున్న టమాటా పువ్వు, ఇంకొక బ్యాచ్ కూడా వేసేసుకుందాం. మిక్సీ పట్టుకుందాం. ఈ టైంలోనే ఉప్పు కారం ఎట్లుందో చూసుకోవాలి. చూసుకొని ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు, కారం తక్కువ ఉంటే కారం వేసుకోవాలి. అంతే, టమాటా రోటి పచ్చడి రెడీ. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది, ఉప్పు వేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.